ఓకే. నమస్కారం. ప్రెగ్నెన్సీలో అన్నీ చెప్తాము. డయట్, ఎక్సర్సైజ్ దాంతోపాటు టాక్ టు బేబీ కూడా చెప్తాము. డెలివరీకి వచ్చేటప్పుడు డెలివరీకి కావాల్సిన ఎక్సర్సైజ్ అది చెప్తాము. సో ఇప్పుడు మనం మనతో వాళ్ళ డెలివరీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేదానికి ఫ్రెండ్ వచ్చినారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అని వింటాము. ఇదే మనం యూట్యూబ్లో పెడతాము, కానీ లైవ్గా చూసినప్పుడు ఒక ఇది చాలా బాగా అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేటప్పుడు మనం అందరూ ఆ ఫీలింగ్, ఎందుకంటే ఈ ఆ ఫీలింగ్లో మనం ట్యూన్ అయినప్పుడే ఈజీగా మనకి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎంత లేకపోయినా ఇప్పుడు ఎందుకు ఎక్కువ వీడియోస్ చూడాలి, ఎక్కువ ఇది వినాలి అంటే అంత ఎక్కువగా మనకి బయట నుంచి చెప్పి పెట్టేస్తున్నారు. సినిమాలో కానీ టీవీలో చూపించడం కానీ బయట వాళ్ళు చెప్పడం కానీ డెలివరీ అనేది చాలా గూగుల్లో పెట్టడం ఇవన్నీ కూడా, కానీ ఏది నిజం అని తెలుసుకోవాల్సిన అన్వేషణ ఎక్కడో మనకి వచ్చినప్పుడు అది అప్పుడు మనం ఇది అవును ఇది నిజం, మనం కూడా అట్లా చేసుకోవాలి. ఎందుకంటే డెలివరీ అనేది ఒక లైఫ్ టర్నింగ్ ఈవెంట్ అవుతుంది. డెలివరీ తర్వాత ఇంతకుముందు ఉన్నట్టు మనం ఉండము. మానసికంగా శారీరకంగా కొన్ని చేంజ్ వస్తుంది, అది కాదు మానసికంగా చాలా చేంజ్ అయిపోతాము. అందుకనే ఆ ఒక విషయం తెలుసుకునేదానికి నేను కూడా చాలా కాలం ముందు డెలివరీ రొటీన్గా చేస్తున్నాము, కానీ అదే డెలివరీ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు చెప్పినప్పుడు అవును ఇది కూడా కరెక్ట్గానే ఉన్నట్టు ఉందే, ఓకే మనం కూడా ట్రై చేస్తాం. ఆ చేంజ్ మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి అంటే అటువంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకోవాలి, మనం దాన్ని వినాలి. అప్పుడు మనం చేంజ్ అవ్వాలి. ఇది మన కోసం, మన బిడ్డ కోసం, మన ఫ్యామిలీ కోసం, మన సమాజం కోసం కూడా మనం ఖచ్చితంగా మనం చేంజ్ అవ్వాలి. ఆ ఛాలెంజ్ మనం తీసుకోవాలి. వాళ్ళు డెలివరీ జర్నీ గురించి, ప్రెగ్నెన్సీ జర్నీ గురించి చెప్తారు. మాది విజయవాడ నుంచి 100 కిలోమీటర్లు ఇంకా డిస్టెన్స్ అవుతలే. మేము మొదటిసారిగా మేడం దగ్గరికి 2020 ఆగస్టు 8వ తారీఖు వచ్చాము. ఇప్పటికే చాలా హాస్పిటల్ తిరిగాము. మ్యారేజ్ 10 years అవుతుంది. ఇప్పటికి చాలా హాస్పిటల్, హైదరాబాద్ వెళ్ళాము, హోమియోపతి అని, ఆయుర్వేద అన్ని రకాలుగా వాడాము. ఫస్ట్ ఈ వీడియోస్ ఉంటాయి కదా మేడం, ఆన్లైన్లో చూసాం. ఫస్ట్ ఒక వీడియో చూసి ఆమెకి 13 సంవత్సరాల వరకు మ్యారేజ్ అయిన తర్వాత కన్సీవ్ అయింది. 13 తర్వాత కన్సీవ్ అయింది. మా ఫ్రెండ్ వాళ్ళ మాకు సెండ్ చేశారు వాట్సాప్లో. దాన్ని చూసి మేడం దగ్గరికి వచ్చాము. ఫస్ట్ మేడం చెప్పిన మాటలు విని అసలు పిల్లలు లేరని ఫీలింగ్ పోయింది మాకు. అసలు ఆ టైమే మా పిల్లలు వచ్చేసారని ఫీలింగ్ వచ్చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకా మెడిసిన్ అక్టోబర్లో తీసుకెళ్ళిపోయాము. తర్వాత ఇంకా రాలేదు. మేడం చెప్పిన గైడ్ లైన్స్ ఫాలో అవుతాను, తర్వాత యాప్స్ మాలేసుకొని మళ్ళీ గ్యాప్ వచ్చింది, మళ్ళీ అరుస్తారేమో అని రాలేదు. రాకుండా ఇంకెక్కడ చూపించుకోలేదు కూడా. మేడం చెప్పిన గైడ్ వాకింగ్, 8 వాకు, డైట్ డైలీ మార్నింగ్ ఆల్మండ్, ఏదైతే చెప్పారో అదే డైట్ ఫాలో అవుతున్నాం. వీడియోస్ చూడడం, రెగ్యులర్గా ఫాలో అవుతూ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాము వితౌట్ మెడిసిన్. ఇంకా అక్టోబర్లో వదిలేసాము. ఇంకా మార్చికి ఉగాదికి కన్సీవ్ అయిపోయింది. మెడిసిన్ ఆటం ఆపేసాం. ఎందుకంటే ఒక మెడిసిన్ అనేది 1% అంతే. మెడిసిన్ తర్వాత మనం మానసికంగా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. వాస్తు బాగాలేదని, మనకి ఏదన్నా దేవుడి దగ్గరికి వెళ్ళాలని, ఇంకే ఉంటాయి లోపల ఇంటర్నల్గా. 10 years మ్యారేజ్ 10 years అయింది కదా, షిరిడి వెళ్దామని చెప్పి 10 years ట్రై చేస్తున్నాం, కానీ అవ్వలేదు. ఆ మంత్ వెళ్ళాం. ఆ మంత్ వచ్చేసాం. అదొకటి, నెక్స్ట్ మ్యారేజ్ ఒకటి ఉంది, అవి చూసుకుంటా ఇంకా ఈ హడావుల్లో డేట్ వచ్చే టైము, డేట్ వస్తుందని మెడిసిన్ వాడేటప్పుడు ఏం చూస్తామంటే మనం మెడిసిన్ వాడుతున్నాం కదా, ఈ మంత్ కన్ఫర్మ్ అవుద్ది కాబట్టి అలా వెయిట్ చేస్తూ ఉంటాం. కన్సీవ్ అవుతాము, డేట్ రాదని దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టడం వల్ల దాని మీద ఫోకస్ అయ్యి డేట్ వచ్చేస్తాం. డేట్ రావడం, మళ్ళీ డిసప్పాయింట్ అవ్వడం,
ఓ వచ్చేసిందా, ఇది చాలా బాధ డిసప్పాయింట్ అయిపోతుంది. ఇప్పుడు మెడిసిన్ వాడకుండా ఈ యాక్టివిటీస్లో పడిపోయాను. అసలు పూర్తిగా మర్చిపోయాను దాని గురించి. ఈ మంత్ అవుద్ది అని అనుకోలేదు. అంత ముందు కూడా అనుకున్నాం కానీ పూర్తిగా అవాయిడ్ అయిపోయింది, మైండ్ డైవర్ట్ అయిపోయింది. ఇంకా ట్రై చేస్తున్నాం డైట్ వీటి గురించి ఇవన్నీ, కానీ ఆ మంత్ ఆలోచన లేదు ఇంకా అసలు. అలా అయిపోయింది. షిరిడి 6వ తారీఖు వెళ్ళి వచ్చాం. ఉగాది ఏప్రిల్ 1కి వచ్చింది కదా, మార్చి 23 వచ్చింది, కన్సీవ్ అయిపోయింది. దట్టు మేడం కూడా తర్వాత కన్సీవ్ అయిన తర్వాత మేడం వాళ్ళకి ఫోన్ చేసాం, అరుణ మేడం గారికి. డైట్ ఏం తీసుకోవాలి, ఆన్లైన్లోనే మీకు ఏమైనా కావాలంటే సజెషన్ ఇస్తా అన్నారు. మంచి సజెషన్స్ ఇచ్చారు, డైట్ ఏం తీసుకోవాలి, ఎట్లా ఉండాలనేది. అక్కడ లోకల్లో మేడంని కన్సల్ట్ అయ్యి రెగ్యులర్గా మెడిసిన్ వాడుతూ ఉన్నాం కన్సీవ్ అయిన తర్వాత. అది అయిపోయిన తర్వాత మేడం దగ్గరికి ఎప్పుడు వద్దామా అని, 8th మంత్ రావచ్చా అంటే మేడం 9th మంత్ వచ్చిన తర్వాత రండి, 9th వచ్చిన తర్వాత రండి, మధ్యలో జర్నీ చేయడం కరెక్ట్ కాదమ్మా, నియర్లీ 6-7 అవర్స్ పడుతుంది కాబట్టి జర్నీ వద్దులే అని చెప్పారు. 9th వచ్చాక రమ్మంటే మళ్ళీ కాల్ చేస్తాం, 9th వచ్చింది రావచ్చా అని రమ్మని చెప్పారు మేడం. మేడం చెప్పిన తర్వాత మా ఆవిడ కూడా, దివ్య, తను కూడా అక్కడ అన్న హాస్పిటల్స్ ఉన్నా, విజయవాడలో అంత కార్పొరేట్ అయ్యి ఉన్నా సరే డెలివరీకి ఇక్కడికే రావాలి. మేడం దగ్గర అయితేనే సేఫ్, నాకు నార్మల్ అవుద్ది, మేడం అయితే బాగా చేస్తాను, ఇద్దరికి మాకు అదొక నమ్మకం. సైకలాజికల్గా కనెక్ట్ అయిపోయాయి మేడం గారికి. మేడం గారు కూడా రిసీవింగ్ అలా ఉంటుంది, స్టాఫ్ అయినా అలాగే ఉంటారు ఇక్కడ, అంత బాగుంటుందనే ఒక ఒపీనియన్తో అంత జర్నీ చేసుకోవడం మేడం దగ్గరికి వచ్చాము. అదే ఎక్స్పెక్ట్ చేసాం. ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా మీ దగ్గరికి వద్దాం అనుకున్నామండి, మీరే చేయాలి ఎట్లా అయినంటే వచ్చాము. మేడం చేతితో తీసుకోవాలి బిడ్డని, అదే ఫిక్స్ అయిపోయాం. అట్లనే వచ్చేసాం. ఇంకా మేడం చెప్పిన తర్వాత నేను తనకి చెప్పొద్దని చెప్పారు, చెప్పలేదు. ఇంకా నెక్స్ట్ స్కాన్ అయిపోయిన తర్వాత మనకి ఏ డేట్ అయితే బాగుంటుంది ఏంటని చూసుకోమని చెప్పారు. నేను తను అడిగా ఏ డేట్ అయితే బాగుంటుంది అని అంటే మేడం చెప్పారు ఏమన్నా సర్జరీ అని అంటే ఏం చెప్పలేదులే అన్న. అసలు స్టాఫ్ వచ్చి అడిగారు డేట్ చెప్పమన్నారు కదా చెప్పలేదా అని. ఇంకా అందరం కలిసి మేడం దగ్గరికి వెళ్ళాము. మేడం చెప్పారు ఇంకా ఇట్లా ఉందమ్మా ప్రాబ్లం, నీకు పెల్విక్ బోను ఉంటాయి, వడ్డుగా ఉండడం వల్ల అది ఫిజికల్గా మ్యానుఫ్యాక్చరింగ్ అది కాబట్టి మనం సరి చేయదు కాదు. అదే వేరేలాగైతే ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది, నార్మల్గా చేస్తుండేవాళ్ళు కూడా. మేడం కొంచెం రిస్క్ అవుతుంది వద్దులే అని చెప్పారు. మేడం ఏం చెప్తే అదే అని చెప్పి డెలివరీ కూడా మీరు ఏ రోజు చేయమంటే ఆ రోజే అని చెప్పి ఈరోజు మార్నింగ్ అన్నారు. ఈరోజు మార్నింగ్ 6:20కి పాప పుట్టింది. 10 years తర్వాత చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా మీతో షేర్ చేసుకుని చాలా హ్యాపీగా ఉంది. మనం చేయాలి అంటే మెడిటేషన్ ఎంత ఇంపార్టెంటో సైకలాజికల్గా మనం ఫీల్ అవ్వాలి. మేము టాక్ టు బేబీ కూడా చేసాము. టాక్ టు బేబీ అంటే లాంగ్వేజ్ తెలియదు, కొన్ని ఎమోషన్స్, భావాలకు భాష అక్కర్లేదు కదా, మనం ఎలా ఫీల్ అవుతామో అదే ఫీలింగ్ బిడ్డ ఫీల్ అవుతారు చెప్పాం. ఏదైనా మోషన్ అయినా ఏదైనా ప్రాబ్లం అయినా సిగ్నల్ ఇవ్వమని చెప్పాం, మంచి విషయాలు నేర్చుకోమని చెప్పాం, పెద్దల్ని గౌరవించమని. టాక్ టు బేబీ బుక్ మేము ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడే మేడం చెప్పారు, ఫస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకున్నాం. అది చదివాం, బాగుంది, దాన్నే ఫాలో అయ్యాము. నిన్న మొన్న డెలివరీ అయిన పిల్లలు ఏడుస్తూ ఉన్నారు కోసేపు, నైట్ నిద్రపోకుండా. అట్లా నేనే ఎత్తుకున్నాను. నేను చెప్పాను ఏడవద్దమ్మా అంటే ఆపేశారు. మంచిగా నిద్రపోతుంది, హ్యాపీగా బాగుంది. మేడం చేత్తో బిడ్డను తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మాకు మా అత్తగారు ఊరు కూడా అక్కడే అనమాట. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేయాలి డెలివరీ అని అట్లా అని వాళ్ళు కూడా కోఆపరేట్ చేశారు. అక్కడ నుంచి ఇక్కడ వరకు పంపించడం అనేది నాకు కూడా హ్యాపీగా ఉంది, మంచి సపోర్ట్ చేశారు. వచ్చినందుకు మేడం కూడా బాగా చేస్తారు. థ్యాంక్ యూ. చాలా సంతోషం అండి, ఇంత దూరం వచ్చి మీరు డెలివరీ చేసుకోవడం చాలా సంతోషం.